జనవరి 25వ తారీఖు శనివారం షట్తిలా ఏకాదశి. దీని గురించి పులస్త్యమునితో దాలభ్య ఋషి ఇలా చెప్తున్నారు. ఋషీశ్వర, ఈ ప్రాణి శరీరధారి అయి ఇహలోక వాంఛలతోటి అనేక పాపకార్యాలు చేస్తుంది. దొంగతనాలు, పరస్త్రీ గమనం చేయటము, ఇతరుల ప్రాణాలు తీయటం, ఆఖరికి బ్రహ్మహత్య కూడా వెనుదీయకుండా ఉండటం. ఇలాంటి ప్రాణి పాప విముక్తుడై నరకం నుండి బయటపడటానికి దాన ధర్మాలు కానీ సత్కర్మాచరణలు కానీ ఏమైనా ఉన్నవా అంటే ఈ ప్రశ్నకే పులస్త్య మహర్షి సమాధానం ఇస్తున్నారు. మంచి ప్రశ్న అడిగావని. మాఘమాసం రాగానే ప్రాతకాలాన లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం ఆచరించి ఇంద్రియాలని స్వాధీనంలో ఉంచుకొని కోపము, అసూయ, గర్వము లేకుండా శ్రీకృష్ణ పరమాత్మని మనసులో తలుసుకుంటూ ధ్యానం చేసి ప్రార్థించాలి. అక్కడ మాఘమాసం ఏకాదశి రోజున స్నానం చేసిన పిమ్మట దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ని పూజించి కృష్ణ నామాలని ఉచ్చరిస్తూ కృష్ణపక్షంలో ఏకాదశి ఉపవాస తీసుకోవాలి. రాధారాణితో సహా మురళీధారి అయినటువంటి కృష్ణ కన్నయ్య యొక్క ఆరతి చెయ్యాలి. మంచి గంధము, అగరవత్తులు, కర్పూరము, ఆవు నెయ్యి దీపారాధన ఇలా భగవానుని పూజించి ధాన్యపు గింజలు కానీ అంటే నవధాన్యాలతోటి ఏమి తినకుండా పూర్తి రోజు ఉపవాసం చేయాలి. ఈ సందర్భాన దేవదేవునికి నైవేద్యానికి అరటి పండ్లు, కొబ్బరికాయ, జామకాయలు ఉపయోగించవచ్చు. భక్తులు దినమంతా జనార్దని గూర్చిట్లు ప్రార్థించాలి. ఓ కృష్ణ, నీవు పురుషోత్తముడివి, దేవదేవుడివి, పతిత పావనుడివి, ఇహలోక వాంఛలతో మలినమైన మనసు గలవారమే, అధపాతాళానికి చేరిన వారమే, మాపై దయతో మమ్ము ఉద్ధరించండి ఓ పద్మాక్ష అని ప్రార్థిస్తూ నీకివే మా వందనాలని చెప్పి, ఓ జగత్పతి, సృష్టి స్థితి లయకారకుడువు నీవు, మా ప్రార్థనలని ఆలకింపు అని చెప్పి ఆ పూజ అనంతరము భక్తుడు బ్రాహ్మణోత్తములైనటువంటి వారికి పూర్ణ కలశముతో ఆహ్వానించి గొడుగు, పాదరక్షకులు, వస్త్రములు సమర్పించి వారి ఆశీస్సులు తీసుకోవాలి. అందువలన శ్రీకృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారని. తర్వాత తన శక్తిని బట్టి కపిల గోవుని దానం ఇవ్వచ్చు. ఈ యొక్క దానానికి, హోమానికి గాని నల్ల నువ్వులు ప్రశస్తమైనవని, తినుటకు తెల్లని గోధుమ రంగు గలవు ఉపయోగించాలి. ఈ 2 రకాలు నల్లనివి, గోధుమ రంగు గలవి. ఈ 2 రకాల తిలాదానం చేత సాధకుడు అవి ఎన్ని గింజలు మొలకెత్తి ఎన్ని వేల గింజలగునో అన్ని వేల సంవత్సరాలు స్వర్గలోకాన నివసిస్తాడు. ఏకాదశి నాడు నేలల్లో నువ్వుల పిండిని శరీరానికి రాసుకొని స్నానం చేయటం చేయాలి. హోమానికి అట్టి వాటినే వాడాలి. తినటకు కూడా వాటినే. మరి దానం ఇవ్వటానికి, దానం తీసుకోవటానికి కూడా ఇట్లాంటి నువ్వులను వాడాలి. ఇలా నువ్వులని 6 విధాలుగా వాడటం చేత ఆ ఏకాదశికి షట్తిలా ఏకాదశి అని పేరు వచ్చింది. ఇదిని ఒకసారి నారద మునీంద్రుడు శ్రీకృష్ణుని ఈ షట్తిలా ఏకాదశి యొక్క మహత్యాన్ని అడిగారనమాట. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు నారదునితో ఇలా చెప్తున్నారు. ఓ ద్విజోత్తమ, నేను చూచిన ఒక ఉదంతాన్ని నీకు చెప్తాను అని. పూర్వము ఒక విధవ బ్రాహ్మణ స్త్రీ ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండి ప్రతిదినం కూడా నన్ను అర్చించుతూ ఉండేది. ఉపవాస దీక్షలు చేసి నన్ను పూజించి భక్తి ప్రవృత్తులతో ఉండేది. ఆ కారణంతో ఆమె దేహదారుఢ్యం తగ్గి బలహీనమైంది. తన సర్వస్వము బ్రాహ్మణులకు, కన్యలకు దానం చేసింది. ఆఖరికి ఇల్లు కూడా దానం చేసింది. కానీ ఎవరికి అన్నదానం చేయలేదు. నన్ను ఏకాగ్రతతో పూజించటం వలన, దాన ధర్మాలు చేయటం వలన ఆమె నాకు చాలా ప్రియపాత్రమైంది, మోక్షానికి అర్హురాలుగా కనపడింది. అందుకని ఆమెపై దయతో నేను శివభక్తుని రూపాన రుద్రాక్షలు, విభూది, కపాలమాల ధరించి మానవ రూపంతో ఆమె ఇంటికి భిక్షాపాత్రతో వెళ్ళాను. అప్పుడు ఆమె నాతో ఏం కావాలి అని అడిగింది. నేను ఆమె నుండి భిక్ష కరుపు వచ్చానని చెప్పాను. అప్పుడు ఆమె ఇంత మట్టి ముద్ద తీసుకుని కోపంతో నా పాత్రలో పడేసింది. నారద, నేను తిరిగి నా నివాసానికి వచ్చి ఆమెలో ఉన్న విచిత్రమైన ద్వంద్వ ప్రవృత్తికి నాకు ఆశ్చర్యం కలిగింది. మరణానంతరము ఆమె పరలోకానికి మానవ రూపంతోనే వచ్చింది. ఆమె దాన ధర్మాలు, పూజలు అంత గొప్పవన్నమాట. ఆమె ఇచ్చిన మట్టితో ఒక చక్కని చిన్నని గృహం నిర్మించి ఆ గృహం అందు ఎట్టి సామాగ్రి కానీ ఆహార ధాన్యాలు కానీ లేవు. ఆమె ఆ గృహంలోనికి రాగానే వట్టి గృహం అంటే ఖాళీగా చూసి
అమిత కోపంతో నా యొక్క భక్తికి, పూజలకే, ఉపవాసాలకే ఫలితం ఇదేనా అని అడిగిందనమాట. తన శరీరాన్ని కృషింపచేసుకున్నాను, స్నానాల చేత, పూజల చేత కాలం గడిపానే, వీటన్నింటికి ఫలితంగా ఆహారం లేని ఈ నూతన గృహం నిరుపయోగమైందని, దానికి లభించటానికి కారణమేమిటి అని అడిగింది. అప్పుడు నేను ఆమెతో, దేవతల భార్యలు నిన్ను చూస్తానికి వస్తారు నీ ఇంటికి, వారిని షట్తిలా ఏకాదశి మహత్యాన్ని చెప్పేవరకి నీవు తలుపు తీయొద్దు అని చెప్పారు. అట్లే దేవతల భార్యలు రాగానే ఆమె తలుపులు వేసి వారిని తనకు షట్తిలా ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి చెప్పమని అడిగింది. వారిలో ఒక దేవతా స్త్రీ ఆమెకు చక్కగా ఏకాదశి ఫలితాన్ని వివరించింది. ఆమె తలుపులు తీయగా వారు అనుకున్నారా లోపల దేవతా స్త్రీయో, అప్సరసో, గంధర్వాంగనో, నాగపతినో ఎవరో అనుకున్నారు. కానీ చూస్తే తలుపు తీసిన తర్వాత కేవలం మానవ స్త్రీ. అప్పటి నుండి ఆమె షట్తిలా ఏకాదశిని ఆచరించగా సర్వ ఆహార పదార్థాలు లభించినాయి. ఆమె మానవ శరీరం దివ్య శరీరంగా మారింది. ఆమె యొక్క గృహం వజ్ర వైడూర్య మాణిక్యాలతోటి ప్రకాశించింది. ఓ నారద, ఏ మానవుడు కూడా దురాశతో గాని పిసినారితనంతో గాని ఏకాదశిని ఆచరింపరాదు. నిస్వార్థంగా తిలాదానము, ఆహార వస్త్రదానాలతోటి శక్తి కొలది భక్తియుతుడై ఆచరించాలి. అట్టి వానికి వైకుంఠ నివాసం లభిస్తుంది అని శ్రీకృష్ణ భగవానుడు నారదునితో ఈ ఏకాదశి మహత్యాన్ని గురించి వివరించారన్నమాట. అలా పులస్త్యముని దాలభ్యునితో ఇట్లు ముగింపుగా చెప్పారు. ఓ మునీశ్వర, ఈ షట్తిలా ఏకాదశిని ఎవరు ఆచరిస్తారో వారు ఆధ్యాత్మికంగా, మానసికంగా, భౌతికంగా, సామాజికంగా, జ్ఞానపరంగా ఏ విధమైన లోపాలు కలుగవు. సరికదా, దుష్ట శకునాల వలన గాని, అదృష్టహీనత వలన గాని కలిగే చెడ్డ ఫలితాలు కూడా కలగవు. అన్ని ఈతి బాధల నుండి విముక్తుడై శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించి దాన ధర్మాలు చేయుట చేత, ఉపవాసాల చేత, తిలాదాన భోజనాల చేత పాపాల నుండి విముక్తి పొంది వైకుంఠానికి చేరుట్లో ఎట్టి సందేహము లేదని యొక్క పులస్త్యముని దాలభ్యమునితో వివరించారు. ఈ కథ వ్యాస భగవానునిచే రచించబడిన భవిష్య పురాణాంతర్గతము నుండి గ్రహించబడినది. హరి ఓం తత్సత్.